హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారులో ఫోన్ చేయొచ్చు, చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారులో ఫోన్ చేయొచ్చండి. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్టయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాప్ ఎండ్ వెహికల్ తీసుకురామండి. హుండాయ్ క్రెటా 1.5 SX ఆప్షనల్ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. 2020 10వ నెల బండి అండి. సెకండ్ ఓనర్ వెహికల్, ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయితే సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సార్ చూపిస్తాను. మీకు కావాలంటే సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చండి. మీరు కావాలంటే ఆర్సీ కూడా పంపిస్తాను మీకు. నా దగ్గర ఆల్రెడీ సర్వీస్ కార్డు ఉంది. నేను మొత్తం చూసిన సర్వీస్ రికార్డ్ అనేది మొత్తం సర్వీస్ రికార్డ్ అయితే ఉంది. మీకు కావాలంటే ఆర్సీ కూడా పంపిస్తాను. మీరు కూడా సర్వీస్ రికార్డ్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నైతే రైట్ సైడ్లో ఉండపరానండి. ప్లస్ ఇది చూసుకున్నైతే లెఫ్ట్ సైడ్ ఉండపరానండి. ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు. కంపెనీ మార్కింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇంజన్ వాషింగ్ అవన్నీ ఏం చేయలేదండి. వాషింగ్ చేసినామంటే ఇంకా వెహికల్ అయితే నీట్గా ఉంటుంది. గేర్ బాక్స్ సీల్డ్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. బాన్లెట్ కింద స్పానర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్. వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి. చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అవుతుందండి. డ్యామేజ్ కంటే అలా వీల్స్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు. టైర్ చూస్తుంటే ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ గ్లాస్ అయితే ఇక్కడ బండ కొట్టింది. ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది. ఇది మనం వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడు జెన్యూన్ హుండాయ్ అండి. చూసుకోవచ్చు. గ్లాస్ CA సిరీస్ 20లో CA సిరీస్ అయితే వస్తుందండి. మనకి వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు గ్లాస్ చేంజ్ చేయడం జరుగుతుంది. కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 విండోస్, పవర్ విండోస్ ఉన్నాయి. ఆటో ఫుల్ మీద బండస్ అయితే ఉన్నాయి వెహికల్కి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. బాస్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. బాస్ స్పీకర్స్ ఓన్లీ మీకు టాప్ ఎండ్ వేరియంట్లోనే వస్తాయండి. డ్రైవర్ సైడ్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉందండి. స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది. బటన్ ప్రెస్ చేసే వెహికల్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. ప్లస్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రీడింగ్ చూసుకుంటే 83,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. వైర్లెస్ చార్జర్ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు. వెంటిలేటెడ్ సీట్ సిస్టమ్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ 2 సీట్లలో కూడా ఏసీ అయితే ఉంటుందండి. వెంటిలేటెడ్ సీట్స్ అవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి దీనికి సన్ రూఫ్ కూడా ఉందండి. పారావాలిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. చూసుకోవచ్చు మీరు. సన్ రూఫ్ ఫుల్ వర్కింగ్ అవుతుందండి. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేటువంటివి అయితే ఏం లేవు. సన్ రూఫ్ ఫుల్ వర్కింగ్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. సేఫ్టీ విషయానికి వస్తే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. చూసుకోవచ్చు మీరు. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ కూడా రైల్వే సిమెంట్ ఉన్నాయి. ప్లస్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా బాక్స్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది.
టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి, ఒక 70 to 80% టైర్ పొజిషన్ అవుతుంది. ఆ లెవెల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. హుండాయ్ క్రెటా 1.5 SX అండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి. డిక్కీ కొంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు మీరు. డిక్కీ కొంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకోండి, కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. స్టెప్ మీటర్ చూసుకోవచ్చండి, ఒక 2-3 సార్లు అయితే వచ్చేసండి, ఎక్కువ కూడా యూజ్ చేయలేదు. డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి. డిక్కీ కూడా జెన్యూన్గా అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి, చాలా నీట్గా అవుతుంది. అలెవెల్ చూసుకోవచ్చు, ప్లస్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు, డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ చెప్తాను. హుండాయ్ క్రెటా 1.5 SX ఆప్షనల్ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. 2020 10 నెల బండి, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఒకటే ఇంట్లో కేర్ ఆఫ్లో అయితే ట్రాన్స్ఫర్ అయింది, ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. మీకు బండి నెంబర్ సార్ చూపిస్తాను, కావాలంటే ఆర్సీ కూడా పంపిస్తానండి. సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ అయితే లైట్గా క్రాక్ ఇచ్చిందని వీడియోలో కూడా చూపించినాను. బండ కొట్టింది, లైట్గా క్రాక్ అయితే ఇచ్చింది. వెహికల్ మనం డెలివరీ తీసుకున్నప్పుడు ఆ గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి వెహికల్ది. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. స్టెబిలిటీ వచ్చేసి 90% స్టెబిలిటీ అవుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ షేరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంది. కీలెస్ ఎంట్రీ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఇందులో పారామానిక్ సన్ రూఫ్ కూడా ఉంటుందండి. బాస్ కంపెనీ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఓన్లీ టాప్ ఎండ్లోనే వస్తాయండి. బాస్ కంపెనీ స్పీకర్స్ అయితే వస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 11,25,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 11,25,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.